నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు విలేకరుల సమావేశంలో తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మార్కాపురం మరియు దోర్నాల ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను దొంగిలించిన వ్యక్తి వివరాలను వివరించారు. పట్న సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సిఐ సుబ్బారావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టణ ఎస్ఐలు సైదుబాబు, ఎస్ఐ రాజమోహన్ రావులతో పాటు గ్రామీణ ఎస్ఐ అంకనవారు చాకచక్యంగా అదుపులో తీసుకున్నారని వారిని అభినందించారు. చెడు వ్యసనాలకు బానిసై బైక్ చోరులకు పాల్పడుతున్నట్లు ఆ యువకుడి వివరాలు తెలియజేశారు. దోర్నాల మండలం చెర్లోపల్లికి చెందిన యువకుడిగా సిఐ సుబ్బారావు దొంగతనం చేసిన వ్యక్తి గురించి తెలియజేశారు. ఇతడు మార్కాపురంలోని వివిధ ప్రాంతాల్లో బైకులు దొంగతనం చేసి ఇతర ప్రాంతాలు అమ్ముతున్నట్టు గుర్తించారు. సుమారు 1,75,000 రూపాయల విలువ గల 2 బైకులను చోరీ చేసినట్లుగా స్పష్టం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుని పట్టుకున్నట్లు విలేకరుల సమావేశంలో సిఐ సుబ్బారావు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు క్రైమ్ నెంబర్ 176/25 అండర్ సెక్షన్ 303 క్లాస్ 2 BNS ఆఫ్ మార్కాపూర్ టౌన్ PS నందు ఈ బైక్ థెఫ్ట్ అఫెన్స్లో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ముద్దాయి యొక్క పేరు సండ్ర అజయ్, తండ్రి పోలయ్య. ఇతను వైచెర్లోపల్లి గ్రామం. ఇతను చెడు వ్యసనాలకి బానిసై గ్రామంలో కొద్ది కాలం కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు. తర్వాత ఒక 6 months బ్యాక్ దోర్నాల పట్టణంలో ఒక బైక్ థెఫ్ట్ చేస్తాడు. ఆ బైక్ థెఫ్ట్ చేసి అక్కడ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి వాడుకుంటూ అతను వేరే వాళ్ళకి ఆ బైక్ని ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులతో జలసాలు చేసి తదుపరి మార్కాపురం పట్టణంలో మన దగ్గర నయారా పెట్రోల్ బంక్ వద్ద మినీ ఫామ్ అది సర్వీసింగ్ పాయింట్ ఉంది. ఆ సర్వీసింగ్ పాయింట్లో వాటర్ బాయ్గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో రీసెంట్గా 12/8/2025 ఒక్కలగడ్డ వెంచర్ అపార్ట్మెంట్ దగ్గర నారాయణం శ్రీనివాసులు అనే అతను బైక్ పెడితే ఆ బైక్ని థెఫ్ట్ చేసి దాన్ని వేరే వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది. దీని మీద మన దగ్గర మార్కాపూర్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేస్తుండగా ఈరోజు మన మార్కాపూర్ టౌన్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది ముద్దాయిని అరెస్ట్ చేసి గౌరవ AGFMC వారి దగ్గర కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇతను ఎందుకంటే మన దగ్గర రీసెంట్గా ఈ బైక్ అఫెన్స్లు ఎక్కువ జరుగుతుంది. సాధ్యమైనంత వరకు మన దగ్గర ఈ బైక్ థెఫ్ట్లు ఎక్కువగా ఎవరో ఏం చేస్తారంటే తాగేసి అక్కడ పట్టిన వాళ్ళు ఆ బైక్ తీసుకెళ్ళిన తర్వాత అది పెట్రోల్ అయిపోయిన తర్వాత ఎక్కడో చోట వదిలేయడం జరుగుతుంది. మ్యాక్సిమం తర్వాత మనం FIR చేసిన తర్వాత ఆ బైక్ ఎక్కడుందని మనం ఐడెంటిఫై చేస్తే ఎక్కడో చోట ఊరు బయట లేకుంటే ఎక్కడ అవుట్కట్స్లోనో పెట్టేసి దొరకడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దీనికి ప్రధానంగా నేను కూడా చెప్తున్నాం, ఎవరైతే ఉన్నారో మన దగ్గర ఈ వెహికల్స్ని ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఇప్పుడు బస్ స్టాండ్కి వచ్చేవాళ్ళు బస్ స్టాండ్ పార్కింగ్ ప్లేస్ అక్కడ పెట్టుకోవడం, అదేవిధంగా రైల్వే స్టేషన్కి వెళ్ళేవాళ్ళు రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్లేస్లో నమోదు పెట్టుకుంటే అక్కడ వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదే కాకుండా వీళ్ళందరూ ఏంటంటే షార్ట్ కట్లో ఇక్కడికి వెళ్ళి వస్తాం కదా, ఒక 2-3 hours పని ఉందనేసి బైక్ని అక్కడ రోడ్డు మీద పార్క్ చేస్తున్నారు. అది ఎవరొకరు తీసుకెళ్ళి ఆ పెట్రోల్ ఉన్నంత వరకే ఉంటున్నారు, తర్వాత దాన్ని అక్కడ వదిలేస్తున్నారు. ఈ క్రమంలో మన దగ్గర కూడా ఇంకొక 3-4 బైకులు ఉన్నాయి. కానీ ఎవరనేది మనకు అఫెండర్స్ తెలియదు. కాబట్టి దీనిలో ఇతను ఫస్ట్ అఫెన్స్ ఈ 2 బైకులు. దీని మీద దోర్నాల పోలీస్ స్టేషన్ క్రైమ్ నమోదు చేయబడింది. మన దగ్గర కూడా ఉంది. ఈరోజు ముద్దాయిని మన మార్కాపూర్ టౌన్ ఎస్ఐ గారు సైదుబాబు అండ్ రాజమోహన్ వాళ్ళ సిబ్బంది ఎంతో చాకచక్యంగా మంచి అంటే సీసీ కెమెరా టెక్నాలజీలో అక్కడ సీసీ కెమెరాలు మనకి రీసెంట్గా చూస్తున్నాం. మన మార్కాపురం పట్టణంలో ఈ మధ్య సుమారు ప్రతి ప్లేస్లో కూడా సీసీ కెమెరాలు నమోదు పెట్టడం జరిగింది. ఆ సీసీ కెమెరాలు ఆ బైక్ తీసిన తర్వాత అక్కడ సీసీ కెమెరా ఉండటం అపార్ట్మెంట్ దగ్గర దాన్ని ఐడెంటిఫై చేసి ఈరోజు ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్.